జగన్ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలో ఎన్జీటీ విధించిన 18 కోట్ల జరిమానాలో 7 కోట్లు చెల్లించాలని జేపీ వెంచర్స్ ను సుప్రీం ఆదేశించింది. 3 వారాల్లో ఈ 7 కోట్లు చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు జేపీ వెంచర్స్ వివరించింది. సుప్రీం ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇసుక కుంభకోణంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో దండా నాగేంద్ర ఏదైతే ఎన్జిటిలో ఈ కేసును దాఖలు చేశారు, ఆ కేసులో జేపీ వెంచర్స్ ఇసుక సంబంధించి అక్రమాలు జరిపినటువంటి జేపీ వెంచర్స్ సంస్థకు 18 ఇసుక కార్యాలలో 18 వాటిల్లో ఈసీ లేకుండా అదేవిధంగా అక్రమ అనుమతులు అక్రమంగా ఇసుక తవ్వారంటూ 18 కోట్ల రూపాయలను వెంటనే జరిమానా విధిస్తూ ఎన్జిటి ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ఇంకా ఎక్కడెక్కడైతే ఈ జేపీ వెంచర్స్ పనులు చేపట్టినటువంటి ఇసుక క్వారీల్లో అక్రమాలు జరిగాయి నిర్ధారిస్తే అక్కడ ప్రతి చోట ప్రతి క్వారీకి కూడా ₹1 మినిమం ₹1 అంతకు పైన కూడా వేయొచ్చంటూ ఆదేశాలను జారీ చేసింది. అయితే ఆ 18 కోట్ల రూపాయల జరిమానాకు సంబంధించి సుప్రీంకోర్టును జేపీ వెంచర్స్ ఆశ్రయించింది. ఆ జేపీ వెంచర్స్ మొదట అయితే కొంత ఉపశమనం అయితే ఓర్తా కల్పించే విధంగా ఎన్జిటి ఆదేశాలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఇప్పుడు ఆ స్టేను ఎత్తేసి మొత్తం 18 కోట్లు కట్టేయాలని జేపీ వెంచర్స్ ని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలను జారీ చేసినప్పుడు ఈ 18 కోట్లకు సంబంధించి ఏదైతే 18 ఈసీలలో 7 ఈసీలు మాత్రమే తాము తీసుకున్నాం, మిగతా 12 ఈసీలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి తమ వద్ద లేనటువంటి ఈసీలకు తామెందుకు వీటిని పే చేయాలి అన్నది జేపీ వెంచర్స్ చేస్తున్న వాదన. అయితే ప్రస్తుతం మీరు 7 ఈసీలు మాత్రమే మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ముందు 7 కోట్ల రూపాయలను కోర్టు రిజిస్ట్రీలో జమ చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వారంలో ఈ 7 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని ఆదేశిస్తే 3 వారాల పాటు తమ సమయం కావాలంటూ జేపీ వెంచర్స్ తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్కి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు 3 వారాల పాటు ఈ 7 కోట్ల రూపాయలు జమ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే మిగతా 12 కోట్లు కూడా అంటే ఆ 12 కోట్లకు సంబంధించి ఈసీలు ప్రభుత్వం పేరుతోనే ఉందా, ప్రభుత్వం వీళ్లకు ఏదైతే జేపీ వెంచర్స్ కు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ఈసీలను కూడా ట్రాన్స్ఫర్ చేసిందా, ఓన్లీ వర్క్ పర్మిట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసిందా, ఆ 12 ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రభుత్వం పేరుతో ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా చేశారు, వీళ్ళు ఎందుకు ఆ ఈసీలను మళ్ళీ వీళ్ళ పేరుతో ఎందుకు తీసుకోలేదు, ఇవన్నీ కూడా విచారణలు జరుపుతామంటూ సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను జనవరికి వాయిదా వేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.